హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మన పీలేరులో ఉన్న రైల్వే స్టేషన్ చూడడానికి అయితే వెళ్తున్నాము. నేను నా ఫ్రెండ్ పేరు ఇజాజ్ అహ్మద్. సో ఇక్కడైతే పీలేరులో రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. సో ఇది వచ్చి పీలేరు మదనపల్లి రూట్లో ఉంటుంది రైల్వే స్టేషన్. పీలేరు రైల్వే స్టేషన్ వచ్చి బస్ స్టాండ్కి 1.5 కిలోమీటర్స్ దూరంలో. పీలేరు రైల్వే స్టేషన్ అనేది పీలేరుకి అవుట్ సైడ్లో ఉంటుంది. సో ఇప్పుడైతే మనం పీలేరు రైల్వే స్టేషన్ ఎంట్రన్స్లోకి వచ్చాం. ఇది ఎంట్రన్స్, కొత్తగా కట్టారు ఈ ఎంట్రన్స్. ముందు ఇది లేదు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాం ఎంతవరకు డెవలప్ అయిందో. ఇక్కడ నేమ్ బోర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి. పీలేరు రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. ఇటు సైడ్, ఇది అవుట్ సైడ్. సో మన లోపలికి వెళ్ళి కూడా మొత్తం చూద్దాం. రెనోవేషన్ వర్క్ అయితే ఫుల్గా జరుగుతుంది. ఇది కొత్త కడుతున్నారు, ఫుల్గా రెనోవేషన్ వర్క్ జరుగుతుంది. సో పీలేరు రైల్వే స్టేషన్ ప్రత్యేకత ఉంటుంది. ఇది బ్రిటిష్ కాలంలో కట్టిన రైల్వే స్టేషన్. ఇది అప్పటి నుంచి అలాగే ఉంది. ఇది దాన్ని చిన్న చిన్నగా డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చినారు. ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూడండి. బ్యాక్ సైడ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు లిఫ్ట్ కూడా పెట్టారు, కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది దివ్యాంగుల కోసం. ఇది పైన నుంచి చూస్తే. అహ్మద్, నువ్వు చదువుకునేటప్పుడు ఎట్లా ఉన్నది రైల్వే స్టేషన్? ఇదే అసలు ఏం డెవలప్మెంట్ లేదు కదా. సీసీ కెమెరాలు కూడా పెడుతున్నారు. ఇది బుకింగ్ ఆఫీస్. సౌత్ సెంట్రల్ రైల్వే పీలేరు ఫేర్ లిస్ట్. వెల్కమ్ టు పీలేరు. ఇది ఇన్సైడ్ లోపల చూస్తే ఎలా ఉన్నది. పీలేరు రైల్వే స్టేషన్ ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో ఉన్న ఒక చిన్న ముఖ్యమైన రైల్వే స్టేషను. ఇది రాయలసీమ ప్రాంతానికి రైల్వే కనెక్టివిటీ అందించే ముఖ్య కేంద్రాలలో ఒకటి. భారతదేశంలో రైల్వే వ్యవస్థ 1853లో ప్రారంభమైన తర్వాత బ్రిటిష్ పాలనలో రైల్వే మార్గాలు వేగంగా అభివృద్ధి చెందాయి. 1860లో దక్షిణ భారతదేశంలో రైల్వే లైన్లను విస్తరించబడ్డాయి. ఆ సమయంలోనే రాయలసీమ ప్రాంతాన్ని మద్రాసుతో, అంటే ఇప్పుడు చెన్నైతో కలపడానికి రైల్వే ప్రణాళికలు రూపొందించబడ్డాయి. పీలేరు రైల్వే స్టేషను రేణిగుంట కడప రైల్వే లైన్లో భాగంగా ఉంది. ఈ లైన్ ద్వారా తిరుపతి, రేణిగుంట, కడప వంటి ప్రాంతాలకు రవాణా సౌకర్యంగా అందింది. 1891లో తిరుపతి ప్రాంతానికి రైల్వే కనెక్షన్ వచ్చింది. ఆ తర్వాత ఈ ప్రాంతంలో రైల్వే నెట్వర్క్ మరింత విస్తరించింది. ఈ అభివృద్ధిలో ముఖ్యమైన లైను రేణిగుంట కడప రైల్వే లైను. ఈ లైన్లోనే పీలేరు అనేది వస్తుంది. 19వ శతాబ్దం చివరిలో లేదా 20వ శతాబ్దం ప్రారంభంలో ఈ స్టేషన్ ప్రజలకు సేవలు అందించడం ప్రారంభించింది. మన పీలేరు చిన్న పట్టణం, కానీ ఈ రైల్వే స్టేషన్ చరిత్ర మాత్రం 100 సంవత్సరాల కంటే ఎక్కువ పాతది. పీలేరు బాకరాపేట పరిసర గ్రామాల ప్రజలకు ప్రధాన రవాణా కేంద్రం. విద్యార్థులు, ఉద్యోగులు, యాత్రికులకు ముఖ్యంగా ఉపయోగపడుతుంది. తిరుపతి యాత్రికులు వెళ్ళే వారికి కూడా ఈ మార్గం ఉపయోగపడుతుంది. లోపల స్టేషన్ మాస్టర్ ఏదో మ్యాటర్ అంటారు. ఓవర్ బ్రిడ్జ్ అయితే ఉంది, ఫుట్ బ్రిడ్జ్. ప్లాట్ఫామ్ అయితే చాలా పెద్ద ప్లాట్ఫామ్. ఇటు సైడ్ నుంచి అటు సైడ్ లాస్ట్కి. మా ఫ్రెండ్ అహ్మద్ ఇక్కడే చదువుకున్నాడు పీలేరులో. చదివిందేమో పీలేరులో, కానీ ఎంజాయ్ చేసింది రైల్వే స్టేషన్లో. అవును.
చిన్న స్టేషన్ అయినా పెద్ద చరిత్రను మోసుకుంటూ ఇప్పటికీ ముందుకు సాగుతున్న పీలేరు రైల్వే స్టేషన్. పీలేరు రైల్వే లైను చిన్న కొండలు, పచ్చని ప్రాంతాలు, గ్రామాల మధ్య వెళ్తుంది. జర్నీ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఈ స్టేషన్ ఎగ్జాక్ట్ ఓపెనింగ్ డేటు పబ్లిక్గా క్లియర్గా రికార్డ్స్ లేవు. కానీ బ్రిటిష్ కాలంలోనే బిల్డ్ అయింది ఇది. ఈ రైల్వే స్టేషన్ వల్ల విద్యార్థులు డైలీ ట్రావెల్ చేయడం, ఉద్యోగాలు ఈజీగా యాక్సెస్ చేయడం, చిన్న వ్యాపారాలు పెరిగాయి. 3కి వచ్చాము, ఆల్మోస్ట్ 5:10కి ట్రైన్ వచ్చింది. 1.5 hour పైన మేము రైల్వే స్టేషన్లోనే ఉన్నాము. అయితే వచ్చిన ప్లాట్ఫామ్ అన్నపైకి నర్సాపూర్ ఎక్స్ప్రెస్. ధర్మవరం నరసాపురం ఎక్స్ప్రెస్. మా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది ధర్మవరం నరసాపురం ఎక్స్ప్రెస్. 5:10కి అయితే పీలేరుకి వచ్చింది. ఇప్పుడైతే లిఫ్ట్లో కింద పోతున్నాం, గ్రౌండ్ ఫ్లోర్. ఎవరైనా పీలేరుకి వస్తే లిఫ్ట్ని యూజ్ చేసుకోండి. ఇప్పుడైతే లిఫ్ట్లో నుంచి కిందకి వచ్చారు. ఇది మీరు చూస్తున్న ఈ చిన్న స్టేషన్ 100 years హిస్టరీ ఉంది. మా ఫ్రెండ్ అయితే బైక్ స్టార్ట్ చేస్తాడండి. ఇది ఓల్డ్ బోర్డ్. ఈ చిన్న రైల్వే స్టేషన్ ఇప్పటికీ వేల మంది జీవితాల్లో ఒక భాగంగా ఉంది. విద్యార్థులు, ఉద్యోగులు, తిరుపతి యాత్రికులకు అందరికీ ఇది ఒక ముఖ్యమైన కనెక్షన్. ఇది అవుట్ సైడ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.